గైస్ మనిషి టు మై బ్లాగ్. ఈరోజు మా మమ్మీ బెండకాయ ఫ్రై అండ్ బెండకాయ కర్రీ ఎలా చేయబోతుందో చెప్పబోతుంది. సరే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మంచిగా పీసెస్ కట్ చేసేసుకోవాలి. మనకి సరిపోయేంత చేసుకోవాలి. ఇప్పుడు మా ఫ్యామిలీ ఎంత ఉందో మేము అంతా చేసుకుంటున్నాం అంతే. గైస్ ఇప్పుడు మా మమ్మీ ఆనియన్ కట్ చేస్తుంది. నేను చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే పెద్దగా కూడా మా మమ్మీ లాగా. అండ్ గాయ్స్ ఇందులో నుంచి కొంచెం నేను కట్ చేసాను. ఆ వీడియో నేను తెలియదు, సారీ, తీయలేదు. అందాక ఇవి అయ్యే వరకు మనము ఒక కర్రీ గిన్నెలో ఇలా నూనె వేడి చేసుకొని ఉంచుకోవాలి కర్రీ కోసం. ఇప్పుడు దీంట్లో మనము పోపు గింజలు వేయాలి సరిపోయేంత. దీన్ని మమ్మీ మీరే చెప్పండి, దీన్ని ఏమంటారు? మినప్పప్పు. అంటే మినప్పప్పులే సేమ్ వస్తుంది అందులోనికి. ఇప్పుడు ఏమంటారు, మిర్చి స్వీట్స్, చిల్లీ ఫ్లేక్స్. అంటే దాంట్లో ఈ మినప్పప్పు వేస్తే ఏం వస్తుంది? మినప్పప్పు చాలా హెల్దీ మన బోన్స్కి. ఇప్పుడు కొంచెం దూరం ఉండేది అండ్ ఇలా చెల్లుతుంది కదా, ముఖ్యంగా బ్యాక్ పెయిన్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. సో గైస్, హౌ మై మదర్ ఈస్ కుకింగ్. ఇలా అయిపోతుంది మన ప్లాన్. ఇప్పుడు బెండకాయలు మమ్మీ కట్ చేసినవి దాంట్లో వేసేస్తుంది మా అమ్మ. ఫెంటాస్టిక్ లుక్. అండ్ దీన్ని ఇలానే చేసుకోవాలి. అండ్ మా మమ్మీ మిక్స్ చేసి చేయాలి. సినిమాటిక్ షాట్. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేయాలి. తర్వాత దీంట్లో మూత పెట్టాలి కొంచెంసేపటి దాకా. ఎన్ని మినిట్స్ మమ్మీ? 2-3 మినిట్స్ అలా ఉంచాలంట మా అమ్మ చెప్తుంది. ఇప్పుడు 3-4 మినిట్స్ అయిపోయి. సో మమ్మీ ఇప్పుడు దీన్ని కలిపేస్తుంది. వావ్ మమ్మీ, నువ్వు మాస్టర్ షో వెళ్ళాలి మమ్మీ. ఇప్పుడు ఇలా దాకా స్మెల్ వస్తుంది. స్పూన్తోని కలపకపోతే ఆ పీసెస్ ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి అన్నట్టు, లేదంటే అన్నీ స్మాష్ అవుతాయి. ఓకే, ఇప్పుడు తీయాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలా అమ్మ? మిక్స్ చేసి సాల్ట్ వేయాలి. ఇప్పుడు మనకి తగినంత సాల్ట్ వేయాలి. అయితే నేను మిర్చి పౌడర్ వేస్తున్నా, గ్రీన్ చిల్లీస్ వేయలే, ఎందుకంటే నువ్వు తినవు కదా. ఎస్, అందుకోసమనే నేను మిర్చి వేసి చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు బెండకాయ చాలా ఇష్టం. నీకు చాలా ఇష్టం, అందుకే నాకు ఈ రోజు నాకు నీతో గొడవ లేదు, తినేస్తావు. అండ్ చూసారా గైస్, నాకు ఎలా వంట చేయాలో కూడా తెలుసు, కానీ మీరు చేయాలి. ఈరోజు ఈవినింగ్ 5కి నేను ఒక షార్ట్ వీడియో పెట్టబోతున్నాను. అది మీరు పక్కా చూడండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఇట్ ఈస్ టూ హెల్దీ. ఇప్పుడు మా మమ్మీ కారపొడి వేస్తుంది ఇందులో. మమ్మీ అని వస్తుంది. సాల్ట్ కలిపాక మిర్చి పౌడర్ వేసి ఇలా ఉంచాలి కాసేపు, ఒక 2 మినిట్స్. నాకు ఇప్పుడే టెంప్టింగ్గా అనిపిస్తుంది, తినబుద్ధి తింటానే. ఇప్పుడు ఇలానే కలపకూడదు,
ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తుంది మమ్మీ అమ్మ. అయితే ఇందులో వెల్లుల్లి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు లేదు. మేము ఒక 15 days మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము. సో దానివల్ల అయిపోయిందంట. మమ్మీ తేవడం మర్చిపోయిందంట వెల్లుల్లి. సో ఈరోజు మమ్మీ వెల్లుల్లి ఇవ్వలేదు. సో గాయ్స్ కర్రీ అయిపోయింది. మమ్మీ ఫ్రై. సో గాయ్స్ ఫ్రై చేయడానికి మన దగ్గర బెండకాయ లేవు. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, బాయ్ గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.